నమస్తే నమస్తే. ఇది వచ్చేసి కలకడ ఫీల్డ్. ఇది బ్రింజాల్లో వెరైటీ ఉజ్జాల అనేది వెరైటీ. ఇది మన రైతు వచ్చేసి ఫోన్ కాంటాక్ట్లో నాకు టచ్ అయినారు, కర్ణాటకకి నాకు ఫోన్ కాంటాక్ట్లో టచ్ అయినారు. ఆయన ఇండ్యూస్ చేసుకున్నాము. ఓకే, నమస్తే సార్. నమస్తే. ప్రవీణ్ కుమార్ నా పేరు, సంబేపల్లి, కలకడ నీరు. నేను ముందు పెస్టిసైడ్స్ మొత్తం వాడినాను. వాటి వల్ల రిజల్ట్ వచ్చింది కానీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ దానివల్ల మనకు బెనిఫిట్ లేదు. కొట్టి మళ్ళీ సాలి చేసుకొని మళ్ళీ ముదురు తోట పూర్తిగా పోయింటే నేను సార్తో అప్రోచ్ అయినాను. మళ్ళీ సార్ మందులు ఇచ్చినాడు. ఆ మందులు ఇచ్చినప్పుడు కొట్టిన దానిలో 15 డేస్లో రిజల్ట్ అయితే ఉంది. ఇగురు కానీ, పూత కానీ, ఫ్లవర్ కానీ, కాయ కూడా కలరు అన్నీ షైనింగ్ కలరు అన్నీ క్వాలిటీనే మారిపోయింది. తోట చెప్పేమనే లేదు. మళ్ళీ నా తోటకు వాడినాడు. నా తోటకు వాడిన దానికి డిఫరెంట్ కూడా ఈడ సారా చూపిస్తాడు. మనం ఇది వాడిన దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది, చాలా ఉపయోగకరంగా. కాస్ట్ కూడా సేవింగ్ 50% సేవింగ్. సార్ ఇప్పుడు ఫస్ట్ మీరు ఏ స్ప్రేయింగ్ చేసినారు? ఫస్ట్ మనం ఇప్పుడు దీనికి ఆక్సివెజ్ ఫస్ట్ స్ప్రేయింగ్ చేశాను. రెండో స్ప్రేయింగ్ వాయు యంత్ర ఎక్సా చేసినాను. అప్పటికే డిఫరెంట్ ఆడికి డిఫరెంట్ ఉంది. రెండు స్ప్రేయింగ్ డిఫరెంట్ బాగుంది. నీకు ఓల్డ్ తోట ఎట్లుంది సార్? ఇప్పుడు ఓల్డ్ తోటకు చెప్పే విధంగా చూస్తే తెలుస్తుంది ఎవరికన్నా కానీ. రిజల్ట్ అయితే సూపర్గా ఉంది. సూపర్ చెప్పే పనే లేదు, మనం చూస్తే తెలుస్తుంది ఎవరికన్నా కానీ. ట్రిపుల్ ఏమి ఎక్కించినా సార్ మీరు? సూర్యము, మంది రూటెక్స్, ఐరిచ్. సూర్యం యూజ్ ఏమేమి అబ్జర్వ్ చేసినా సార్? సూర్యం వదిలినాక కలరు, షైనింగ్, పూత, దాని క్వాలిటీనే చేంజ్ ఉంది. క్వాలిటీ చేంజ్ ఉంది. మార్కెట్లో ఎట్లా ఉన్నారు సార్ ఇప్పుడు? మార్కెట్లో ఇప్పుడు నా కాయ చెడిపిండి కాయ కూడా నాకు ఫస్ట్ కాయకి ఇంచుమించు పోటీ పోతుందంటే దీనివల్లనే అనుకుంటాను. వాడికి నాకు 10 రూపాయలు కూడా అడగల. నా కాయలు అయితే 30 రూపాయలు పోయినప్పుడు 10 రూపాయలు కూడా నా కాయలు పోగా నేను పెరిగి పక్కన పోయేసినాను. ఇది వాడిన దాకా నేను పోతే 30 రూపాయల మార్కెట్ నాది 25 రూపాయలు వేసినాడు. కాయ అయితే మటుకు క్వాలిటీ బాగుంది. ఇంకా వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పటికి మేము 15 డేస్ అయింది. ఇంకా 2 స్ప్రేయింగ్లు పడే కొద్దీ ఇంకా దాన్ని చేంజ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. దానికి మీరు మార్కెట్లో పాత కాయ వేసినప్పుడు ఇప్పుడు మన స్ప్రేయింగ్లో తేడా ఉంది. డ్రిప్పులో సూర్యం ఎక్కించినప్పుడు నుండి డిఫరెంట్లో మనకి ఇప్పుడు మార్కెట్లో ఎట్లా ఉంది? ఈ పొజిషన్ మార్కెట్లో అప్పటికి ఇప్పటికి చేంజ్ ఉంది. కాయ అప్పుడు కాయ అమ్మకుండా తెల్లారం దాకా అమ్ముతుంది. ఇప్పుడు పోతానే వెళ్ళిపోతుంది. దింపుతానే వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నా 10 రూపాయలు నాది ఫస్ట్ టాప్ క్వాలిటీని ఆ మందులు వాడినప్పుడు. వాడంగా ఆ మందులు నాకు పని చేయలేదు. పని చేయకుండా పోదానికి నేను కాస్ట్ పెరిగిపోతుంది వదిలేద్దాం అనుకునే మూమెంట్లో రెడప్ సార్ని అప్రోచ్ అయినాను ఫోన్ కాంటాక్ట్లో. మళ్ళీ మీరు నాకు చెప్పినారు ఇది సలహా అని. సరే మళ్ళీ మీకు ఫోన్ చేసి పలాంతాట వసుంధర ట్రేడర్స్ పోయి మందు తెచ్చుకొట్టుకోపండి అని చెప్తే మళ్ళీ నేను ఆడికి పోయి తెచ్చి కొట్టినాను. మందు కొట్టినప్పటి నుంచి రిజల్ట్ అయితే రోజుకి దినదినానికి ఉంది డెవలప్మెంట్. దినదినానికి ఉంది, వారం కాదు, దినదినానికి డెవలప్మెంట్ ఉంది. మంచిగా ఉంది. ఇప్పుడు కొట్టినది ఈ టైప్లో కొట్టిండేది ఈ పక్క, కొట్టింది ఆ పక్క. ఏ రైతులను చూసుకోవచ్చు. ఆడికి వచ్చేట్టు వర్షం వచ్చింది, ఆగినాము. అది కూడా అదే వర్షం కోసం వచ్చింటే ఆగాను. వర్షం కోసం ఆపినానికి డిఫరెంట్. వర్షం ఆగిన దానికి ఈ చెట్టు చూపి, లైనే నీకు డిఫరెంట్. ఇప్పుడు ఈ చెట్టు చూడు, వర్షం వచ్చింది, ఇటు ఆపేసినాను. ఇప్పుడు ఆ చెట్టు కూడా చూసుకోపోయి ఇటు నుంచి ఇదంతా చూసుకో. తోట ఈ తోటకి ఆ తోటకి 15 డేస్ కూడా లేదు. దీనికి దానికి తేడా అట్లా డిఫరెంట్. ఇప్పుడు మీ రైతు మీరు, అవును, మీకు డిఫరెంట్ ఆల్మోస్ట్. నేను చెప్పనవసరం లేదు, దాని ఉపయోగం కూడా చెప్తాను. దావే కాదు, మనకి రైతుకి నాకుంది. నేను ఇక్కడ దాకా కొట్టినా నాకు తెలుస్తుంది మందు కొట్టిండేది. దాని పేరుకి అడదాకా మందు కొట్టింది తెలియదు కదా. ఏమి ఇడదా తోట బాగుంది, ఆ పక్క బాగాలేదని అడుగుతానంటే ఇప్పుడు లెక్క ఏమన్నా ఇడదాకా మందు కొట్టినా వర్షం వచ్చింది, ఇప్పుడు కొడుతున్నా ముందు ఆ పక్క అని చెప్పినా. అప్పటికే తేడా ఉంది. ఇప్పుడు మనం వైకే ప్రోడక్ట్ కొట్టినానికి డిఫరెన్స్, ఇది ఒక డిఫరెన్స్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనబడస్తా ఉంది. డిఫరెంట్ ఆడైనా రైతు వచ్చి చూసినా కదా డిఫరెన్స్ చూపిస్తారు. చూపిస్తాను ఈ లైన్ కాడే చూపిస్తాను. ఆ నుంచి రైతు చెప్తాను దాని వచ్చి పోతాను, లేదు ఈ పక్క బాగాలేదు, ఈ పక్క బాగుంది అంటాను. నేను మందు కుట్టింది చెప్పకదానికే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే చెప్తాను అన్నమాట. ఏమి ఈ నుంచి బాగుంది, ఈ పక్క బాగాలేదు. డ్రిప్ మనం వదలే అంతే, ఒకే డ్రిప్పే మందు వారా అని చెప్పిన. మీకు సూర్యం నెంబర్ 1 ప్రోడక్ట్ కనబడుతుంది. వాయు యంత్రం బాగా కనబడుతుంది. వైకే స్టార్, ఆక్సివేజ్ బాగా కనబడుతుంది, ఎక్సా కనబడుతుంది. నెక్స్ట్ మళ్ళీ కొడుతున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ సూర్యం తెచ్చుకుంటాను. ఫాస్టోడెక్స్ ఎక్కించాలి. ఇప్పుడు ఇది వాయు యంత్రం, మళ్ళీ నెక్స్ట్ స్ప్రేయింగ్ వాయు యంత్రం మళ్ళీ కొట్టాలి. మన వాయు యంత్రం వల్ల చెట్టు గ్రోత్ రాకుండా మనకు స్టాండర్డ్గా గెనుపులు దగ్గర వస్తాయని చెప్పినారు కాబట్టి దాన్నే పడతాం, చెక్ చేస్తాం.
ఓకే. రిజల్ట్ బాగా ఇప్పుడు కనపడుతుంది ఆల్రెడీ రిజల్ట్ ఏం మళ్ళీ కొత్తగా అవసరం లేదు, రిజల్ట్ ఉంది, ఆ, ఇంక ఎక్స్పైరీ అవసరం లేదు, ఇంకా మనకు వచ్చేదల్లా రిజల్టే. పుయ్యింట తోట రెడీ అయింది, ముదురు తోట, నేల తోట గురించి కాదు, పుయ్యింట తోట రెడీ అయింది, ఇంకా అది ఇంకా మనకి మంచి పొజిషన్లోకి వస్తుందని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ చిగురు ఆ కాయ చూసి నేనే 15 డేస్కి చేంజ్ చేస్తాను అనుకోవాలా, అయ్యింది అయ్యింది అయ్యింది. ఫుల్ సాటిస్ఫైడ్. ఇప్పుడు 80% రికవరీ, 20% ఉంది. ఒకవేళ సార్ మేమైతే అప్రోచ్గా మీ నెంబర్ పెట్టము, అవును అవును అవును, మీరు అడిగినారు నన్ను, అవసరం లేదండి. నెంబర్ మీరు అడిగినారు, అవును అవును మా రైతు పాతది అవును అవును అవును, శ్రీధర్ నాయుడు నెంబర్ అడిగినారు, అడిగినారు అడిగినారు, కానీ నేను ఇయ్యను, వద్దు సతాయిస్తారు అని సతాయిస్తారు అని చెప్పినాను. కానీ ఒకవేళ ఇంక్రీజ్ ఎవరైనా చేస్తే అవునండి. ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్ మీరు? ఎక్సలెంట్, ఇబ్బంది లేదు. మంచి చేశారు, మంచి చేస్తాం, చెడు చేస్తా అంటే చెప్పలా, మనకి రిజల్ట్ ఉంది, వాళ్ళు కూడా కొట్టుకొని బాగుపడి అందుకోసం మీరు మీ తోటకాడికి వస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. బంగారంగా చెప్తాం. మనం ఎవరికే కానీ ఇది ఏ మందు వాడాలా ఏంది వాడాలని కూడా మనం సలహా ఇస్తాం. ఒక రైతుకి ఇబ్బంది పెట్టే పొజిషన్ నేను చేయను, అవును నేనైతే నెంబర్ పెట్టవడను, ఓన్లీ నా నెంబరే పెట్టుకుంటాను. ఏదేమన్నా ఉంటే ఇంక్రీజ్గా ఒకవేళ అడిపోతే తప్పే అవును అవునులే, ఎక్స్ప్లెయిన్ చేయడం నేను ఏడా మాట దారి నీ నెంబర్ కానీ ఇస్తే అవునులేండి, మీరు కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ధైర్యంగా ఉండాలి. చెప్తా, ఇబ్బంది లేదు. రిజల్ట్ ఉన్నప్పుడు చెప్పేదానికి ఏముండదు, రిజల్ట్ పక్క కళ్ళ ముందర ఉన్నప్పుడు ఒకటి చెప్పే పని లేదు, మన కళ్ళ ముందర రిజల్ట్ ఉంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, నమస్కారం, నమస్కారం. థ్యాంక్ యూ.